హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు చనిపోయిన తర్వాత అతని భార్య భానుమతి ఏమైంది అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జయచంద్రుడి కూతురైన భానుమతి స్వర్గంలోని అప్సరసల కంటే ఎంతో అందంగా ఉంటుంది. జయచంద్రుడు ఒకసారి భానుమతికి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ స్వయంవరానికి చుట్టుపక్కల రాజ్యాలలోని రాజులందరూ వస్తారు. అలాగే భానుమతి స్వయంవరానికి దుర్యోధనుడు కూడా కర్ణుడిని తీసుకుని అక్కడికి వస్తాడు. కానీ భానుమతి తన స్వయంవరానికి ముందే అర్జునుడి యొక్క బల పరాక్రమము తెలిసి అతడిని తన భర్తగా చేసుకోవాలని అనుకుంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల అర్జునుడు భానుమతి స్వయంవరానికి రాడు. దానితో భానుమతి బాధపడి ఆ స్వయంవరంలో ఎవరో ఒకరిని తన భర్తగా చేసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే భానుమతి స్వయంవరంలోకి అడుగు పెడుతుంది. అక్కడికి వచ్చిన భానుమతిని చూసి దుర్యోధనుడు తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఆమెనే తన భార్యగా చేసుకోవాలని అనుకుంటాడు. అప్పుడే భానుమతి వరమాలను తీసుకుని ఒక్కొక్క రాజు దగ్గర నుంచి ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా భానుమతి దుర్యోధన దగ్గరికి వస్తుంది. కానీ భానుమతి దుర్యోధనుడి మెడలో వరమాల వేయకుండా అతన్ని దాటి ముందుకు వెళ్లడంతో కోపం వచ్చిన దుర్యోధనుడు ఆమె చేతిలో ఉన్న వరమాలను బలవంతంగా తన మెడలో వేయించుకుంటాడు. అది చూసి అక్కడికి వచ్చిన రాజులందరూ దుర్యోధనుడితో యుద్ధం చేయాలనుకుంటారు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడి సహాయంతో అక్కడికి వచ్చిన రాజులందరినీ ఓడించి భానుమతిని బలవంతంగా పెళ్లి చేసుకుని హస్తినపురానికి తీసుకుని వెళ్తాడు. అలా దుర్యోధనుడు భానుమతి ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెను పెళ్లి చేసుకున్నప్పటికీ భానుమతి దుర్యోధనుడితో కాపురం చేసి 2 పిల్లలకు జన్మనిస్తుంది. వారిలో మగపిల్లవాడి పేరు లక్ష్మణ కుమారుడు, అయితే అమ్మాయి పేరు లక్ష్మణ. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడు చనిపోయిన తర్వాత హస్తినపురంలోని పెద్దలు అలాగే హస్తినపురం రాజా మంత్రి భానుమతిని అర్జునుడికిచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. ఎందుకంటే ఒకసారి యుద్ధం చేసి ఆ రాజ్యాన్ని గెలుచుకున్న తర్వాత ఆ రాజ్యంలోని అమ్మాయిని వివాహం చేసుకుంటే వారిద్దరి మధ్య ఉన్న శత్రుత్వం తొలగిపోతుందని రాజ్యంలోని ప్రజలందరూ నమ్ముతారు. అందుకే దుర్యోధనుడు చనిపోయిన తర్వాత అతని భార్య అయిన భానుమతిని హస్తినపురంలోని రాజ్య పెద్దలందరూ అర్జునుడికి ఇచ్చి వివాహం జరిపించారు. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.